వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 44 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటగా ఎవరు మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. 44 మంది ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 1,23,873 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి రాకేష్ రెడ్డికి 1,04,990 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,797 ఓట్లు వచ్చాయి. అశోక్ కుమార్ ఎలిమినేషన్ కూడా ముగియడంతో ఇక కీలక ఎలిమినేషన్ ప్రారంభమైంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ రౌండ్ కొనసాగుతోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఇప్పటివరకు అయితే ఇంకా 60 గంటలు పూర్తవుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే ఎవరు కూడా అంటే పోటీలో ఉన్న ఏ అభ్యర్థికి కూడా కోటాకు సంబంధించినటువంటి ఓట్లు రాకపోయిన నేపథ్యం మనం చూసాము. దాంతో రెండవ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఇప్పటివరకు అయితే 45 రౌండ్ల తర్వాత ఫలితాలను అయితే అధికారికంగా వెల్లడించిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. 44 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకైతే 44 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఇక ఓట్ల వారీగా మనం ఆ సంఖ్య చూసినట్టయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి 1,04,990 ఓట్లు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి జిన్మల్ మల్లనకు 1,23,873 ఓట్లు వచ్చిన నేపథ్యం. బీజేపీ అభ్యర్థిగా ఉన్న ప్రేమేందర్ రెడ్డికి 43,797 ఓట్లు వచ్చిన నేపథ్యం చూసాము. దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న అశోక్ కుమార్ కి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేపథ్యం ఈయనకు కూడా 29,948 ఓట్లు వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. మేజిక్ అంటే కోటా ఓట్లు 1,55,095 రావాల్సి ఉండగా ఈ అభ్యర్థికి కూడా కోటా ఓట్లు రాని నేపథ్యంలో ఉత్కంఠభరితమైన వాతావరణంలో అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మనకు కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. కాసేపటి క్రితమే అశోక్ స్వతంత్ర అభ్యర్థికి సంబంధించినటువంటి ఓట్లు అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా పూర్తయినట్టుగా మనకు సమాచారం అందుతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. అందులో కూడా దాదాపు 18 నుంచి 20,000 వరకు ఓట్లు అంటే రెండో ప్రాధాన్యతగా ఆ ఓట్లు ఉన్న నేపథ్యంలో అందులో దాదాపు 1,000 నుంచి 2,000 ఓట్ల వరకు రాకేష్ రెడ్డి అందులో లీడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల తర్వాత మల్లన్న
18,000 పైసలు ఓట్లతో ముందంజలో ఉన్న నేపథ్యంలో కాస్త అక్కడ 1000 నుంచి 2,000 ఓట్లు మెజార్టీ తగ్గినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ప్రేమేందర్ రెడ్డికి మొత్తం 42,000 పైసలు ఓట్లు వచ్చిన నేపథ్యం మొదటి ప్రాధాన్యతలో భాగంగా ఇందులో ముఖ్యంగా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో దాదాపు ఒక 30 నుంచి 40,000 అట్లా రాకేష్ రెడ్డికి వచ్చే అవకాశం మాత్రం మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ కోటాకు సంబంధించి ఎవరికి ఇప్పటి వరకు అయితే స్పష్టమైన మెజార్టీ రాని నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఈ కోట ఏదైతే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తయితే గానీ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఇక్కడ వీడనున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. కాసేపటి క్రితమే అధికారికంగా మనకు తెలుస్తున్న అంశం ఏంటంటే 12 గంటల తర్వాత వరకు కూడా ఈ ప్రాసెస్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ముఖ్యంగా 12 గంటల తర్వాత ఈ ఏదైతే ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ వచ్చే క్రమంలో పీస్ఫుల్ గా అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంచే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్పీ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి చందన దీప్తి ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంచాలన్న ఒక సంకేతం అయితే ఆమె ఇచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఉంచాలని, దాంతో పాటు సంబరాలకు సంబంధించి కావచ్చు, వేడుకలకు సంబంధించి, ఊరేగింపులకు సంబంధించి, ర్యాలీలకు సంబంధించి ఏదైనా చేయాలంటే ఎన్నికల నిబంధనల మేరకు అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా ఆమె నివేదించిన నేపథ్యం మనకు చూస్తా ఉన్నాం. మీడియాతో కాసేపటి క్రితమే నల్గొండ జిల్లా ఎస్పీ చంద్ర దీప్తి కూడా మాట్లాడిన నేపథ్యం మనం చూసాము. ర్యాలీలు, సభలకు, సమావేశాలకు ఎట్లాంటి అనుమతి లేనందున తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.